అందరికీ నమస్కారం అండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్కి మంచి సినిమా పడలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కాస్తంత నిరాశ అయితే ఉంది. ఈ మాట మాత్రం వాస్తవం. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒక హీరో రామ్ చరణ్ తేజ అయితే మరొక హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా కలెక్షన్ల పరంగా కానీ కథ పరంగా కానీ అన్ని భాషల్లో విడుదలయ్యి అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. కానీ ఎన్టీఆర్కు ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు చెప్పాలంటే ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఇంతవరకు పల్లె. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అంతటి ఘన విజయం, మరొక బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం కథలు ఎన్నుకోవటంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అతని దగ్గరకు వచ్చిన కథలు ఎయ్యి పడితే అవి ఒప్పుకోకుండా తన ఫ్యాన్స్ని మెప్పించటకు ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 2024లో విడుదలైన దేవరా సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకున్నా ఫ్యాన్స్ ఊహించినంతగా సినిమా లేదని కొంతమంది ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఎన్టీఆర్ మాత్రం తన ఫ్యాన్స్ని మెప్పించటకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కావాలి, నా ఫ్యాన్స్ని నిరాశపరచకూడదు, మళ్ళీ ఒక పెద్ద బిగ్ హిట్ అందించాలని ఒప్పుకున్న సినిమే వార్ 2. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో మొన్నటిదాకా పెద్దగా ప్రమోట్ చేయట్లేదేంటి? ఈ సినిమాకి సంబంధించిన టీం అంటే డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ పెద్దగా చెప్పట్లేదేంటి? అసలు ఈ ఈవెంట్ జరిగిద్దా లేదా అనే ఒక అనుమానం కలిగేటట్టుగా సోషల్ మీడియాలో ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాపై అభిమానులు అంచనాలు పెంచుకున్న అంచనాల కన్నా వాళ్ళ అంచనాలకు మించి రికార్డు సృష్టిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా గురించి ఎప్పుడన్నా మాట్లాడాలంటే అంటే తన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఏ సినిమా గురించి అయినా అతను మాట్లాడే మాటలు, ఆ సినిమా గురించి మాట్లాడే మాటలు, అతని స్పీచ్ ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు తన సినిమాల గురించి స్పీచ్ ఇచ్చిన స్పీచ్ కన్నా ఈ సినిమా గురించి తన స్పీచ్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందనేది అతని మాటల్లో కానొచ్చింది. ఎందుకంటే అతను మాట్లాడుతూ 2 కాలర్లు ఎగరేశారు, చూసారండి. నా వరకు నాకైతే అసలు సినిమా చూసినప్పుడు కొన్ని సీన్లలో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, కానీ అతను మాట్లాడేటప్పుడు ఆ కాలర్ ఎగరేసేటప్పుడు నాకైతే మాత్రం గూస్ బంప్స్ ఆగలే. జూనియర్ ఎన్టీఆర్ తన కాలర్ని ఎగరేసిన తర్వాత దూరం నుంచి చూస్తున్న హృతిక్ రోషన్ అతను కూడా ఆగబట్టలేక జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా కాలర్ పైకి ఎగరేశారు. మరి ఇది కదా ఫ్యాన్స్కి కావాల్సింది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న తన ఫ్యాన్స్ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ 2 కాలర్లు పైకి ఎగరేశారో, అంతేకాకుండా హృతిక్ రోషన్ కూడా వచ్చి తన కాలర్ కూడా పైకి ఎగరేసిండో, అప్పుడు చూడాలండి ఫ్యాన్స్కు ఉన్న ఆనందం, ఉత్సాహం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఆనందం, ఉత్సాహం అనేది ఉరకలేసిందనే చెప్పాలి. ఆ టైంలో ఈలలు, గోలలు, చప్పట్లు, మోతలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా ఉత్సాహపడలేదని తన ఫ్యాన్స్. అతని స్పీచ్కి ఫిదా అయిపోయారు అనుకోవచ్చు అక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం కూడా. అంతేకాకుండా టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా, నాతో సహా కూడా అతని స్పీచ్కి మొత్తం ఫిదా అయిపోయారన్నమాట. ఏ హీరో సినిమా ఫ్యాన్స్ అయినా కానీ మరి కావాల్సింది ఏముంది? సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ప్రస్తావించిందనమాట.